ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 5 మే 2024 ఆదివారం పంచాంగ వివరాలు, తారాబలము, చంద్రబలము, పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు, ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో. 5 మే 2024 శ్రీ క్రోధినామ సంవత్సరము, వసంత ఋతువు, చైత్ర మాసము, ఉత్తరాయణము. సూర్యోదయం 5:39 ప్రారంభమవుతుంది. సూర్యాస్తయం 6:21 అవుతుంది. సూర్యాస్తయం ఈరోజు తిథి బహుళ ద్వాదశి. మధ్యాహ్నం 3:34 వరకు, సాయంత్రం 3:34 తర్వాత త్రయోదశి వస్తుంది. ప్రదోషకాల వ్రతం అంటారు. ప్రదోషకాలంలో శివార్చన చేస్తే అధిక శుభఫలితాలు వస్తాయి, శనిదోషాలు తొలుగుతాయి. నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం సాయంత్రం 6:22 వరకు ఉంటుంది. ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రం చాలా విశేషమైన రోజు. శని దోషాలు తొలగడానికి గాను ప్రదోషకాలంలో శివార్చన చేసుకుంటే, లేదా శివానికి సంబంధించిన స్తోత్రాలు జపం చేసుకున్న, పారాయణం చేసుకున్న, విలువాష్టకం కానీ, చంద్రశేఖర అష్టకం కానీ, అర్ధనారీశ్వర స్తోత్రం కానీ ఏదైనా జపం చేస్తూ రుద్రామకం చేసుకుంటే కాబట్టి శివాలయంలో అభిషేకం కూడా చేయించుకోవచ్చు. యోగము, విష్కమ్మము, కరణము, తైతుల శుభ సమయాలు 11 నుంచి 12 వరకు ఉంటాయి. రాహుకాలము సాయంత్రం ఆదివారం రోజు 4 నుంచి 6 వరకు ఉంటుంది. రాహుకాల సమయంలో రాహు జపం చేసుకున్నా కూడా అధిక శుభఫలితాలు లభిస్తాయి. యమగండం 12 నుంచి 1:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు ఉంటుంది. శేషవర్షం ఈరోజు 6:26 వరకు ఉంది. తర్వాత మళ్ళీ ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5:33 నుంచి ఉంటుంది. అలాగే అమృత గడియలు రాత్రి 1 గంట, మధ్యరాత్రి 1 గంట 44 నిమిషాల నుంచి 3 గంటల 14 నిమిషాల వరకు ఉంటాయి. ఇవి ఈరోజు ఆదివారం. ఆదిత్య ఉదయ పారాయణం అధిక శుభఫలితాలు లభిస్తాయి. జపాకుస్తు సంకర్షం కాశపేయం మహాద్యుత్యం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతో దివాకరం అనే రవిగ్రహ స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే రవిగ్రహ దృష్టాలు అవుతాయి. ఆదిత్య ఉదయం 6 గంటల నుంచి 7 గంటలకు సూర్యోహోరా ఉంటుంది. ఈ సమయంలో కనుక మీరు ఆదిత్య ఉదయ పారాయణం చేస్తూ రాగి చెంబులో నీళ్ళు తీసుకొని అరకం 3 సార్లు విడవాలి. ఆదిత్య ఉదయ పారాయణం చేసిన తర్వాత ఇలా చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్ రావడానికి కానీ, నేత సంబంధమైన దోషాలు తొలగడానికి కానీ, లేదా కోర్టు కేసుల్లో గెలవడానికి కానీ, శత్రుబాధలు తగ్గడానికి కానీ పనిచేస్తుంది. శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చంపడానికి ఈ ఆదిత్య ఉదయ పారాయణం అగస్త్య మహర్షి ఉపదేశించాడు. అది పారాయణ చేసిన తర్వాతనే ఆయన రావణాసురుడిని చంపగలిగాడు. కాబట్టి శత్రుబాధలు తొలగాలంట ఏం చేయాలన్నా కూడా 41 రోజులు సంకల్పం చెప్పుకొని మీరు కనుక ఈ ప్రతిరోజు ఆదిత్య ఉదయ పారాయణ చేస్తే మీకు శత్రుబాధలు తొలుగుతాయి. అలాగే అనారోగ్య సమస్యలు, నేత సంబంధమైన బాధలు తగ్గుతాయి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గ్రూప్ సర్వీసెస్ రాసే వాళ్ళకి మంచి ర్యాంక్ వస్తుంది. ఈ రకంగా ఈరోజు ఇంకోటి ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రం కాబట్టి నీలాంజన సమాభాషణ ఉత్తర విమక్రం చామార్తండ సంబుతం తమ్ నమ శేషాన్ని స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసి శని దోషాలు తగ్గుతాయి. ఈరోజు ప్రదోష కాలంలో శివారాధన చేసుకోవడం అత్యధిక శుభఫలితాలు. శని దోషాలు, ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలు, అష్టమ శని దోషాలు ఉంటే తగ్గుతాయి. శని మహాదశనాలు తగ్గుతాయి. శని నీచలో ఉన్నా కూడా, లగ్నాల్లో కానీ 12లో కానీ వాటిలో జన్మజాతకంలో ఉన్నా కూడా శని దోషాల వల్ల జీవితంలో ఎదుగుదల ఉండదు. ఆ ఎదుగుదల నుంచి మీరు ఇబ్బందులు తొలగించుకోవాలంటే ఈ ప్రదోషకాలంలో ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే త్రయోదశి రోజు సాయంకాలంలో ప్రదోషకాలంలో శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల మీకు ఈ శని దోషాలు తొలగి మీకు అన్ని శుభాలు కలుగుతాయి. ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రము. ఈ నక్షత్రానికి పుట్టిన వారు నిదానస్తులు, మంచి మాటకాడతనం ఉండేవాళ్ళు. జీవితంలో ఎదుగుదల ఉంటుంది కానీ చాలా నిదానస్థానం అవుతుంది. వీరికి ఈ ఉత్తరాభద్ర నక్షత్రానికి ఏ నక్షత్రం ఉంటే కూడా ఎలాంటి దోషం లేదు. శుభప్రదమైన నక్షత్రం. ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వారసులు పడమర వారసులో ఉంటుంది కాబట్టి పడమర ప్రయాణం చేయకూడదు. ఉత్తరం వైపు వెళ్ళి పనులు చేసుకుంటే దాని లాభం ఉంటుంది. కాబట్టి ముందుగా ఉత్తరం వైపు వెళ్ళి పనులు చూసుకొని తర్వాత దక్షిణం వైపు వెళ్ళి పనులు చూసుకోండి. దానివల్ల మీకు ఈ ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇకపోతే ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రం కాబట్టి తారాబలాన్ని పరిశీలిస్తే ముందు చంద్రబలం ఈరోజు వృషభ రాశికి, మిథున రాశికి, కన్యా రాశికి, తులారాశికి, మకరము, మేనరాశులకు చంద్రబలం తారాబలం బాగుంటే చంద్రబలం బాగుంటే ఈరోజు రవిగ్రహానికి సంబంధించిన స్తోత్రాలు జపం చేసుకొని పనులు చేసుకుంటే పనులు సాగుతాయి. ఇకపోతే ఉత్తరాభద్ర నక్షత్రం కాబట్టి ఈరోజు తారాబలాన్ని పరిస్థితి అశ్విని, మఘ, మూల నక్షత్రాలకు మిత్రతార అవుతుంది, బాగుంది. భరణి, పూర్వ, పల్గొని, పూర్వాషాఢ నక్షత్రాలకు నైదంతార కాబట్టి బాగాలేదు. కృత్తిగా, ఉత్తరాభరణి, ఉత్తరాషాఢంలో సాధనతార అవుతుంది కాబట్టి బాగుంది. కోర్టు కేసులు వేసుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాలకు ప్రత్యక్తార అవుతుంది కాబట్టి బాగాలేదు. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి వాహన కొనుగోలు కానీ, భూ సంబంధ విషయాలు, ప్లాట్లు కొనడానికి ప్లాన్ కానీ బాగుంటుంది. అడ్వాన్స్ ఇచ్చుకోవడానికి బాగుంటుంది. ఆరుద్ర, పునరుసు, పుష్యమి
విభతారు అవుతుంది కాబట్టి బాగా ఆరుద్ర స్వాతి విశాఖ ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రాలకు విభతారు అవుతుంది కాబట్టి బాగాలేదు. పునరుసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు సంపత్తారు కాబట్టి ధన విషయంలో పనులు చేసుకోవచ్చు. వృషమే అనురాధ ఉత్తరభద్ర నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగాలేదు. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు పరమమైత్రి తారవుతుంది కాబట్టి వ్యాపార సంబంధ విషయంలోనూ ఏదైనా ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి వీసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది. ఈరోజు తారాబలము చంద్రబలం మరియు పంచాంగ వివరాలు. ఈరోజు ప్రదోషకాలంలో శివాభిషేకం చేసుకోండి, అన్ని రకాల శుభఫలితాలు వస్తాయి. శుభమస్తు.